డాక్టర్ బాలా మాట్లాడతారు. డాక్టర్ బాలా మాట్లాడతారు, పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ బాలా. డాక్టర్ బాలా గారు, ఏపీలో తీసుకుంటున్న డిఫరెంట్ డెవలప్మెంట్స్ చూస్తున్నారు. జనసేన నెంబర్ 2కే ఈరోజు అక్కడ ఎర్త్ పెట్టే కార్యక్రమం తెలుగుదేశం చేస్తుంది. అది చాలా స్పష్టంగా ఆయన చాలా ఫైర్ మీద ఉన్నారు. ఇండిపెండెంట్గా ఆయన కంటెస్ట్ చేయబోతున్నారు. ఒకవైపు ఏమో అన్నల మీద పోటీకి అయితే అసెంబ్లీ లేకపోతే పార్లమెంట్. ఆయన కూడా ఎంపీ కూడా ఆమె సోదరుడే కాబట్టి ఆమె సై అంటున్నారు. సో ఈ తరహా ఈ ఆసక్తికరమైన రాజకీయం బహుశా ఏ రాష్ట్రంలో ఉండదేమో, ఏమంటారు? అండ్ ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు అందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ మీకు వాసుదేవన్ గారు, అలానే డాక్టర్ గారికి గుడ్ ఈవినింగ్ సార్. అండ్ ప్రేక్షకులకు కూడా. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నల మీద పోటీ కాంగ్రెస్ది ఒకటి ఇష్యూ, అండ్ ఇంకోటి మీరు ఆలపాటి రాజా గురించి ఒకటి అందరికీ తెలియని గుంటూరు కారం అంటున్నా జలకు ఎవరికి తెలియని ఒక ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను చూడండి. మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసి మీరు జనసేన అని ఒకటే అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2 జనసేనలు ఉన్నాయి, తెలుసా మీకు ఆ విషయం? ఎవరికి తెలియదు. రెండు ఎక్కడి నుంచి వచ్చేస్తాయండి? జాతీయ జనసేన అని చెప్పేసి ఒకటి ఉంది, జనసేన అని ఒకటి ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చాలా మందికి రేపు కానీ టీడీపీలో కానీ ఆయనకు టికెట్ రాకపోతే ఆల్రెడీ జాతీయ జనసేనతో ఆయనకు డిస్కషన్స్ ఏవో ఇంటర్నల్గా వాళ్ళు మాట్లాడుతున్నట్టున్నారు. జాతీయ జనసేన అనే పార్టీ మీద ఆలపాటి రాజా రేపు కంటెస్ట్ చేయడానికి కూడా చెప్తున్నారు. అంటే తెలుగుదేశం వాళ్ళకి కూడా జాతీయ జనసేన టికెట్ ఇచ్చేస్తుందా? డెఫినెట్గా. ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న జనసేన పార్టీ అని చెప్పేసి ఏదైతే ఉందో, ఏదైనా అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి తెనాలిలో. సో కాబట్టి జనసేన పార్టీకి ఒకవేళ నాదన్న మనోహర్ గారు, ఇప్పుడు ఇందాక మన మనోహర్ చెప్పారు, మా నెంబర్ 2 మా బాస్ ఖచ్చితంగా డెఫినెట్గా అక్కడే నిల్చుంటున్నారు. మరి నిల్చున్నప్పుడు కింద నుంచి ఆ నిల్చున్న ప్లేస్ని లాగాలంటే ఇంకొకటి ఉండాల్సిందే కదా, ఏదో ఒక బలం కావాలి. సో బలం కావాలన్నప్పుడు సైకిల్ అంటే ఇప్పుడు బలం ఉందో. జాతీయ జనసేన ఎవరండి? ఊరు పేరు లేకుండా ఎట్లా వచ్చేస్తారు వీళ్ళు? నాకు అర్థం కాదు. అసలు జనసేన అక్కడ ఉంది, ఆయన మనోహర్ గారు అవుతా ఉన్నారు. ఏంటి సార్ ఇదేదో కొత్త పేరు ఒకటి మార్కెట్లో తిరుగుతుంది. ప్రెస్ రిలీజుల్లో కనిపిస్తుంది, వాట్సాప్ గ్రూపుల్లో కనిపిస్తుంది, ఫిజికల్గా ఎక్కడ కనపడదు. సో అంటే మీకు ఎక్కడైనా కనిపించిందా మనోహర్ గారు? సార్ మన డిబేట్కే వచ్చారు కదండి, జనసేన ఫోర్స్ అదే ఏదో ఒకరు. ఆయన వేరే గ్రూప్, అది పవన్ కళ్యాణ్ గారు మేము పోటీ చేస్తామని ఆ గ్రూప్ వేరే. సరే ఓకే, అందరూ మాట్లాడండి, ఎందుకంటే హాఫ్ అన్ అవర్. ఫేస్బుక్ గ్రూపులు పాలిటిక్స్ పార్టీస్ పెట్టుకుంటే చాలా ఉంటాయండి. జాతీయ జనసేన, ఇంటర్నేషనల్ జనసేన, ఇవన్నీ వస్తాయి. మనోహర్ గారు ఇప్పుడు మనోహర్ గారు ఒక నిమిషం మనోహర్ గారు 1 మినిట్. మీరు సోషల్ మీడియాని విమర్శించకూడదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు థ్యాంక్ఫుల్ టు ద సోషల్ మీడియా. అన్ని పొలిటికల్ పార్టీలు ఈ రోజు బతుకుతున్నది సోషల్ మీడియా మీద. ఫస్ట్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. డోంట్ క్రిటిసైజ్ సోషల్ మీడియా సోషల్ మీడియాని దాని మీదనే ప్రతి ఒక్క పొలిటికల్ బలమైన ఇన్ఛార్జ్ జాతీయ జనసేన పార్టీ. అసలు నమ్మశక్యమండి అసలు. సార్ ఒకప్పుడు వినండి ఆలోచించండి, ఒక రాజకీయ నాయకుడు, అది కూడా అనుభవమైన రాజకీయ నాయకుడు, టీడీపీ ఇన్ఛార్జి, అంత బలమైన నాయకుడు ఒక అసలు ఒట్టు పొత్తు మాటే లేని పార్టీకి పోయి పోటీ చేస్తాడు. అసలు ఆ మాటన్న అసలు అయిపోయిందా? ఆలోచన వస్తుంది. అయిపోయిందా మీ వర్షన్ అయిపోయిందా? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీని చూసుకోండి. అధ్యక్షుడు కొన్నిదల పవన్ కళ్యాణ్ అంటే ఇంకోటి దానికి కానే వచ్చేది చేసేస్తే దాని పేరంటే గ్లాస్ బదులు బకెట్ ఇచ్చేస్తే అది ఎంత ఫేమస్ అయిపోతుందండి. కనీసం ఆలోచన ఆలోచించాలి కదా మనం. సోషల్ మీడియా కాకుండా మాట్లాడుకోవాలి. అయిపోయిందా? మీరు చెప్పడం 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 అయిపోయిందా? అయిపోతే మీరు చెప్పడం అయిపోయిందా? మీరు చెప్పడం మనోహర్ గారు ఐఎమ్ రిపీటింగ్ అగైన్. మనోహర్ గారు ఐఎమ్ రిపీటింగ్ అగైన్. మీరు చెప్పింది అయిపోయిందా? ఓకే ఓవర్. అయితే వినండి, ఇప్పుడు గతంలో మీ హిస్టరీ కూడా తెలుసుకోండి. చీరాల నుంచి టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ అని కాకుండా ఒక పార్టీ మీద ఆటో గుర్తు మీద గెలిచారు. ఎందుకు తీసుకున్నారు అనుకుంటున్నారు? అంటే వాళ్ళకి తెలియకనా? మీలాంటి వాళ్ళు చెప్పలేక. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఏ సింబల్ వస్తుందో తెలియదు కాబట్టి. అలాంటి పార్టీస్ ఏమైనా ఉన్నప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా ఇమ్మీడియట్గా రిజర్వ్డ్ సింబల్ ఒక పార్టీకి ఇచ్చినప్పుడు కొత్త పార్టీలకు వాటిని తీసుకొని ప్రిఫరెన్స్ తీసుకుంటారు. యూ మస్ట్ నో, బికాస్ యు ఆర్ కిడ్ నౌ ఇన్ ద పాలిటిక్స్, బికాస్ ఐఎమ్ ఎ కన్సల్టెంట్. ఐ నో what is their ideology. No, don't compare the then you should not compare. You should not compare. మీరు నన్ను అంటారు, మీరు పిఎం అవుతున్నారు అని చెప్పేసి you should not tell me, and you should not. మరి అదే చెప్తున్నా, మీరు నాకు చెప్పినప్పుడు when you criticize my listen, when you criticize mine
I will also be criticize you. Don't show a finger to anyone. Listen, That's first what- of all. that's what I'm You trying shown to tell you, Dave. you shown the figure What to I'm me. trying to tell you is, You listen shown to first. figure to me. So when you మీరు నాకు compare వేలు with చూపించినప్పుడు something, డెఫినెట్ గా you నేను should know ప్రిఫర్ what the చేస్తా. capability of on కాబట్టి that is. మీ What టర్న్ is the వరకు మీరు వెయిట్ capability చేయండి. nowadays? మీ What టర్న్ came వరకు into the picture now? See, first before doing the justification, you should come to know what happened in the previous. What is currently going on? How the youth are available in the market, or how the people are, or how youth are thinking about the politics. That you should know before coming to this. I know. So when you are comparing with anything, My dear Manohar garu, I know. Before, My dear Manohar garu, I am not having compare. around 100 political parties. Okay, I am not running one political party consultant. I am having 100 political parties See, all over the India. whatever it may be, I know. many political And you should not test me. AP You- especially. కొంచెం There is కంట్రోల్ a చేయండి. నా very- వర్షం అయిపోయింది మీరు తర్వాత పని చేశారు. మనోహర్ గారు